जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, जोहार राजीव गांधी, अमर रहे, अमर रहे, राजीव गांधी अमर रहे, अमर रहे, अमर रहे, राजीव गांधी अमर रहे। ఈ రోజు భారతరత్న ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఎలక్ట్రానిక్ రంగంలో కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఈరోజు గర్వంగా దేశమంతా చెప్పుకుంటా ఉంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలకు హాని ఉంది, తనను చంపే అవకాశం ఉంది అని తెలిసి కూడా ఇంట్లో దాక్కోకుండా, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి లాగా ఇంట్లో దాక్కోకుండా దేశం కోసం ప్రజల మధ్యలో మమైకం అవుతూ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తి ఈ దేశం కోసం ప్రాణం కూడా విడిచిపెట్టినటువంటి వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు దేశాన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి ఆయన. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు పెద్ద కోటీశ్వరుడు. ఆయన స్వతంత్ర ఉద్యమం కోసం స్వాతంత్ర ఉద్యమం కోసం ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. తన తండ్రి సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ ఆస్తులన్నింటినీ కూడా స్వాతంత్ర్యం కోసం, ఉద్యమం కోసం, దేశం కోసం రాసి ఇచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఆయన కూతురు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అని పేరు తెచ్చుకున్నటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు, ఆమె కూడా ఈ దేశం కోసం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఏ విధంగా ఒక శివంగి లాగా ఆ రోజు అమెరికా యుద్ధం చేయకూడదు పాకిస్తాన్ మీద అని చెప్పి ఆంక్షలు విధిస్తే మా దేశానికి యుద్ధం చేయకూడదు అని చెప్పి చెప్పడానికి మీరెవరు, మీ లిమిట్స్ లో మీరు ఉండండి అని చెప్పి మా దేశం మా ఇష్టం, మేము యుద్ధం చేస్తాం మా శత్రు దేశంతో అని చెప్పి పాకిస్తాన్ ని గడగడలాడించి యుద్ధంలో ఓడించి బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వీర వనిత ఇందిరాగాంధీ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఆమె బాటలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి మంచి పరిపాలన అందించారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితో, ఇందిరాగాంధీ గారి యొక్క స్ఫూర్తితో, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క స్ఫూర్తితో, మోతీలాల్ నెహ్రూ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశానికి మంచి పరిపాలన అందించాలి, భారతీయ జనతా పార్టీ యొక్క చేతుల్లో నష్టపోయినటువంటి ఈ భారతదేశ ప్రజలకు మంచి పరిపాలన అందించి ఉద్యోగాలు కల్పించి దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను సస్యశ్యామలంగా నడపాలనేటువంటి ఉద్దేశంతో రెడీగా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో ఏదైతే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాల్చుకుంటుందో ఆ మంటలో ఈ భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఈ పార్టీలన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొకసారి
స్వర్గీయ రాజీవ్ గాంధీ గారికి మరొకసారి మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఈనాడు కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కదిరి ఇన్ఛార్జ్ శానువాజ్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం అనేది. రాజీవ్ గాంధీ గారు దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహా నాయకుడైన, మొత్తం వాళ్ళ కుటుంబమే ఒక త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఈనాడు అటువంటి త్యాగాలకు బలైన మన రాజీవ్ గాంధీ గారిని ఈరోజు స్మరించుకుంటున్నామంటే ఎంతో మనం గర్వించదగ్గ విషయము. యావత్ భారతదేశము ఈనాడు ఎదురు చూస్తుంది. ఏం చూస్తుంది? రాహుల్ గాంధీ ప్రధాని కావాలని. ఖచ్చితంగా 2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, మనందరి కోరిక తీరుస్తాడు. ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రోజులు దగ్గర పడ్డాయి. జరగబోయే రోజుల్లో బీజేపీకి పతనం స్టార్ట్ అయ్యింది. ఈనాడు జరుగుతున్న సంఘటనలు కానీ, మైనార్టీల విషయంగా కానీ చాలా బీజేపీ చేస్తున్న తప్పులకు ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడింది. తొందరలో రాహుల్ గాంధీ మనకు 2029లో ప్రధాని అవుతారు. ఆయన మనకు ఎనలేని సేవలు చేసిన మహానాయకుడు రాజీవ్ గాంధీ ఈరోజు వర్ధంతిని మనం జరుపుకుంటున్నామంటే చాలా గొప్ప విషయము. మరి ఒక్కసారి రాజీవ్ గాంధీ గారికి వర్ధంతిగా అందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కెఎస్ శాలిమానన్న గారి ఆధ్వర్యంలో శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి జరపడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశం కోసం త్యాగాలు చేసిన పార్టీ. అదేవిధంగా చూస్తే వాళ్ళ తల్లి ఇందిరాగాంధీ కానీ కావచ్చు, రాజీవ్ గాంధీ గారి కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధాని ఉన్నప్పుడు ఈ దేశానికి డిఫెన్స్ రంగంలో మొట్టమొదటిగా డిఫెన్స్ రంగంలో బడ్జెట్ కేటాయించింది ఒక రాజీవ్ గాంధీ మాత్రమే. ఆయన హయాంలోనే మన దేశం ఆర్మీ కానివ్వండి, ఏదైనా డిఫెన్స్ సంబంధించిన ప్రతి విషయంలో ఇండియా బలపడిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అటువంటి మహానీయుని పార్టీలో ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా కొందరు బీజేపీ అంటారు కాంగ్రెస్ ఏం చేసింది దేశం కోసం అని. బుద్ధి లేని గాడులారా, చూడండి, మా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మా ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మీరే అర్పించారా? ఇంకొకసారి కానీ కాంగ్రెస్ మాట్లాడే బీజేపీ చెప్తాను, మీరు కూడా త్యాగం చేసి మాట్లాడండి. అది కాదు మీ వల్ల. దేశం కోసం ఏదైనా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దేశం కోసం ఎవరైనా ప్రాణాలు అర్పించారంటే అది మా ఇందిరాగాంధీ ఫ్యామిలీ తప్ప ఎవరు లేదు. దేశం అంటే ఇందిరాగాంధీ దేశం. జై రాజీవ్ గాంధీ.